You can start to share. సో యాక్చువల్లీ బిగ్ డేటా అంటే ఏంటి? హడూప్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ బిగ్ డేటా అంటే ఏంటి అంటే బిఫోర్ లైక్ కంప్యూటర్ ఇనిషియల్‌గా స్టార్టింగ్ అయ్యే స్టేజ్‌లో లైక్ ఈ కంప్యూటర్స్ లేనప్పుడు కూడా ఇప్పుడు ఏదన్నా మనం ఒక పని మీద ఏదైనా ఒక ఆఫీస్‌కి వెళ్తున్నాం అనుకోండి. అక్కడ ప్రతీది ఏం చేస్తుంది రికార్డ్సే మెయింటైన్ చేస్తుంది కదా! లైక్ ఏదైనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళామనుకోండి. సో మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కూడా వాళ్ళు పలానా థింగ్స్ ఇది, పలానా అడ్రెస్ ఇది, పలానా పేరు ఇది అని ఎవ్రీథింగ్ ఒక రికార్డ్సే మెయింటైన్ చేస్తుంది. సో అలా ప్రతి ఒక్క రికార్డ్‌ని మాన్యువల్‌గా మెయింటైన్ చేసి ప్రతి ఒక్క బుక్స్‌ని అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్క బుక్ని మాన్యువల్గా చెక్ చేస్తుండే అనమాట. సో అక్కడ చాలా మాన్యువల్ వర్క్ కానీ చాలా లేబర్ వర్క్ కానీ చాలా డేటా అనేది రిట్రీవ్ చేసుకోవాలన్నా కానీ స్టోర్ చేసుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో వెన్ కంప్యూటర్స్ వాస్ ఇన్వెంటెడ్ లైక్ కంప్యూటర్స్ రావడం స్టార్ట్ అయ్యాక అప్పుడు ఏం చేశారంటే లైక్ జనాలు మెల్లగా వాళ్ళు కంప్యూటర్స్లో స్టోర్ చేసుకోవడము, మెల్లగా ఎంఎస్ ఆఫీస్ వచ్చాక ఎక్సెల్ షీట్స్లో స్టోర్ చేసుకోవడము, అలా మెల్లమెల్లగా డేటా అనేది ఎవాల్యుయేట్ అవుతూ ఉంది. సో ఎక్సెల్ షీట్‌లో స్టోర్ చేసుకుందామన్నా కానీ ఇప్పుడు మాక్సిమం ఎక్సెల్ షీట్‌లో ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ అని ఉంటాయి. ఒక 10,000 రోస్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండదు కదా! సో ప్రతి రికార్డే 10,000 రోస్ లాగా అంటే అలా చేసుకుంటే అది కూడా చాలా హ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత మెల్లగా డేటాబేసెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో డేటాబేసెస్ వచ్చాక ఏంటంటే డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ ఇట్ వాస్ ఈజీ. బట్ ఈజీ అయిన తర్వాత కూడా ఈ డేటాబేస్ ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాకప్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ డేటాబేస్లో కూడా మనకు తెలిసిన హ్యూజ్ డేటాని మనం స్టోర్ చేసుకోలేము. బట్ డే బై డే యాజ్ డేస్ ఆర్ గోయింగ్ ఆన్ డేటా అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ డేటా స్టోరేజ్ కానీ రిట్రీవల్ కానీ నార్మల్ రిలేషనల్ డేటాబేస్లో చాలా కష్టం అవుతుండే అనమాట. సో అప్పుడు లైక్ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ చేయడానికి అప్పుడు లైక్ నార్మల్‌గా ఒక రిసర్చర్స్ అని సో గూగుల్ వాళ్ళు కానీ ఈ ఒక పర్సన్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు. సో ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే నార్మల్‌గా దీని మీద ఒక రిసర్చ్ చేశాడనమాట. లైక్ నార్మల్‌గా. సో ఏం చేశాడంటే ఒక ల్యాప్‌టాప్‌ని తీసుకొని ఆ ల్యాప్‌టాప్‌లో మల్టిపుల్ ల్యాప్‌టాప్‌ని కనెక్ట్ చేయడం త్రూ ఈ డేటా అనేది అలా డిస్ట్రిబ్యూట్‌గా స్టోర్ చేయడం అలా తను మెల్లమెల్లగా చేయడం స్టార్ట్ చేశాడు. బట్ దాట్ వాజ్ ఇన్వాల్వింగ్ హ్యూజ్ ప్రాసెసింగ్ అనమాట. సో అప్పుడు ఈ డక్ కటింగ్ అనే అతను అండ్ ఈ మైక్ టెఫెల్ అనే అతను సో వీళ్ళందరూ ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి వచ్చారనమాట. సో బిఫోర్ దిస్ వన్ ఇప్పుడు నార్మల్గా మీకు డేటా హ్యూజ్ పెరుగుతుందని ర్యాపిడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే లైక్ మనకి ఫేస్బుక్ స్టార్ట్ అయింది. సో ఫేస్బుక్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ సో మీ ఒక ఎవ్రీ మినిట్‌కి చాలా మిలియన్స్ ఆఫ్ పోస్ట్ కానీ, మిలియన్స్ ఆఫ్ కమెంట్స్ కానీ వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ మిలియన్స్ ఆఫ్ పోస్ట్ ఇవన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవడం, దీన్ని రిట్రీవ్ చేసుకోవడం అన్నిటిని కూడా ఒక ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఈ నార్మల్ డేటాబేస్‌లో ఏమవుతుంది అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. వాల్యూమ్, వెరైటీ అండ్ వెలాసిటీ. సో లైక్ ఈ 3 కైండ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో వాల్యూమ్ అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ డేటా. సో డేటా సైజ్ పెరుగుతున్న కొద్దీ దీన్ని స్టోర్ చేసుకోవడం కానీ వెరైటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా లైక్ ఇప్పుడు లైక్ నార్మల్ ఫేస్బుక్ నేను చెప్పాను ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ లో ఓన్లీ స్ట్రక్చర్ డేటానే ఉంటుంది లేదు ఇమేజెస్ ఉంటాయి అన్స్ట్రక్చర్ డేటా లైక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఉంటూ ఉంటాయి సో ఇలాంటి కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అండ్ ఈ ఈ ఈ డేటాని మనం నార్మల్ ఆర్డీబీఎంఎస్ స్టోర్ చేసుకుంటే దీని రిట్రీవల్ ఇది చాలా ఇబ్బంది అవుతుంది ఒక 1000 రికార్డ్స్ కావాలంటే ఒక 10 నిమిషాలు ఒక నిమిషంలో వస్తే అదే ఒక 1,00,000 రికార్డ్ ఒక కోటి రికార్డులు కావాలి అంటే చాలా టైం పడుతుంది ఈవెన్ డేటాబేస్ హ్యాంగ్ అయిపోయినా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్‌లో ఈ డక్ కటింగ్ అనే అతను ఒక కొత్త టెక్నాలజీ అనేది కనుక్కున్నాడనమాట. సో ఈ టెక్నాలజీ ఏంటి అంటే హడూప్ అనమాట. సో ఈ హడూప్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్‌గా వర్క్ చేస్తుందన్నట్టుగా పెట్టాడు. సో ఈ హడూప్ అంటే ఎలా పెట్టాడు అంటే సో తను దీన్ని కనుక్కున్నాక దీనికి అసలు ఏం పేరు పెడదాము అని చెప్పేసి అంటే వాళ్ళ అబ్బాయి ఒక బొమ్మతో ఆడుకుంటాడు ఎలిఫెంట్ బొమ్మ. ఎలిఫెంట్ బొమ్మ పేరు ఏంటంటే హడూప్ అనమాట. సో ఆ పేరు తీసుకొచ్చి దీనికి పెట్టారు. సో అప్పటి నుంచి దీని ఎవాల్యుయేషన్ మెల్లమెల్లగా స్టార్ట్ అయిందనమాట. సో వాట్ ఈస్ హడూప్? ఇక్కడ దాకా అర్థమైంది అందరికి బిగ్ డేటా అంటే ఏంటి అని నేను జస్ట్ నార్మల్గా అండర్స్టాండింగ్ కోసం అని ఇచ్చాను అనమాట బిగ్ డేటా అంటే ఏంటి ఎందుకు మనకి అనుకున్నాను. Yes, Sushi. సో హడూప్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ డిఫైనింగ్ ద సొల్యూషన్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ వాల్యూమ్ ఆఫ్ డేటా వెరైటీ అండ్ వెలాసిటీ. సో నేను చెప్పాను కదా సో హడూప్ అనేది మెయిన్గా అతను ఎందుకు అనుకున్నానంటే లైక్ టు ఓవర్కమ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాల్యూమ్ వెరైటీ అండ్ వెలాసిటీ. సో హడూప్ ఏంటంటే యూజింగ్ హడూప్ ఇట్ కెన్ స్టోర్ ఎనీ వాల్యూమ్ ఆఫ్ డేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ డేటా. సో ఎంత డేటా అన్నా రాని సో ఎంత డేటా అని వచ్చినా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఆర్డీబీఎంఎస్లో మాక్సిమం డేటా ఆర్డీబీఎంఎస్ అని కాదు మనం హార్డ్ డిస్క్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా సరే మార్కెట్లో
మాక్సిమం ఒక టెరాబైట్ వరకు, అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. బట్ యూజింగ్ హడూప్ వీ కెన్ స్టోర్ ఎనీ టైమ్, లైక్ పెటాబైట్స్ కానీ జిగాబైట్స్ కానీ, ఇంకా అంతకంటే ఎక్కువ డేటా ఏదంటే అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డేటా హడూప్‌లో ఈ డేటా, ఆ డేటా అని ఏ కైండ్ ఆఫ్ డేటాని తీసుకోవచ్చు. అన్‌స్ట్రక్చర్డ్ గాని, సెమీ స్ట్రక్చర్డ్ గాని, స్ట్రక్చర్డ్ డేటా గాని, ఏ కైండ్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. సో, అన్‌స్ట్రక్చర్డ్ అంటే ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫైల్స్ గాని, ఆడియో ఫైల్స్ గాని, వీడియో ఫైల్స్ గాని, పిక్చర్స్ గాని, ఏదైనా సరే. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఎక్సెల్ షీట్స్, సీఎస్‌వి ఫైల్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్, జీఎస్ఎన్ ఫైల్స్. సో, దీస్ కైండ్ ఆఫ్ డేటా ఆల్సో మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఎగ్జాంపుల్ లైక్ ద ఒరాకిల్ టేబుల్స్ ఆర్ MySQL టేబుల్స్, ఎనీ డేటా విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ వే, లైక్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. సో యూజింగ్ హడూప్ మనకి ఇవి స్టోర్ చేసుకోవడమే కాకుండా, మన స్టోరింగ్ ఒకటే కాదు కదా మనకు కావాల్సింది. ఎంత స్టోర్ చేసుకుంటున్నా రిట్రీవల్ కూడా అంతే ఫాస్ట్గా ఉండాలి కదా, బికాస్ నో వన్ ఈస్ రెడీ టు వెయిట్ అంటిల్ దే గెట్ ద డేటా ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం, రైట్? సో రిట్రీవల్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో హడూప్ని ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ అపాచీ అనమాట. సో అపాచీ వాళ్ళు దీన్ని తీసుకొని, ఇప్పుడు ఇది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ అండ్ అపాచీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట. అపాచీ హడూప్ అని అంటారు. ఏదైనా సరే హడూప్ లో అన్ని అపాచీ స్పార్క్, అపాచీ హైవ్, అపాచీ అన్ని అపాచీ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం ఎప్పుడైనా మామూలుగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసికల్ గా బిగ్ డేటా అనేది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి హడూప్ అనే టెక్నాలజీని కనుక్కున్నాడు. సో హడూప్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ద బిగ్ డేటా. సో హడూప్ అనేది ఒక టెక్నాలజీ, ఓకేనా? సో మనం ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు ఏ ఏ దాని మీద వర్క్ చేయాలనుకున్నా కానీ, మనకు ఫస్ట్ కావాల్సింది ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే మనం వర్క్ చేయగలం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వీ కెన్ నాట్ వర్క్ ఇట్, రైట్? సో నేను చెప్పినట్టు అపాచీ హడూప్ అనేది ఇట్స్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్. సో మనం ఎప్పుడైనా సరే ఈ హడూప్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే మనకు బై డిఫాల్ట్ గా 2 కాంపోనెంట్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట మన సిస్టమ్ లో. అవి ఏంటి అంటే హెచ్డిఎఫ్ఎస్ అండ్ మ్యాప్ రెడ్యూస్. సో యాక్చువల్గా హడూప్ లో ఇట్స్ లైక్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కనెక్ట్స్. So whereas one is the Hadoop core components and the other one is like Hadoop ecosystem anamata. So Hadoop core components, the HDFS and MapReduce are the core components of Hadoop. And normal Hadoop ecosystem components and ante if man Apache Hive kani, Scoop kani, Hive, Scoop and ఇది Oozy. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమంటారు హడూప్ ఎకో సిస్టమ్ కాంపోనెంట్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ మనకు కావాలి అంటే మనం దీన్ని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ డిఫాల్ట్గా రావు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద థింగ్స్ వీఆర్ విల్ బి యూజింగ్. లైక్ స్కూప్ వచ్చేసి లైక్ డేటా ఇంజెక్షన్ టూల్ ఫర్ హడూప్ అనమాట. హైవ్ వచ్చేసి డేటా అనలిటిక్స్ టూల్ లాగా అనమాట. ఊజీ వచ్చేసి స్కెడ్యూలర్ లాగా. అండ్ కాఫ్కా ఉంటుంది, స్పార్క్, కాఫ్కా, ఇవన్నీ కూడా ఎలా అంటే కాంపోనెంట్స్ అన్న ఎకో సిస్టమ్ లైక్ అనమాట. ఇప్పుడు మనకి స్పార్క్ వచ్చేసి మనకి మ్యాప్ రెడ్యూస్ రిప్లేస్మెంట్ గా స్పార్క్ వాడుతున్నాము. సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం హడూప్ ఒకటే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇవేవి కూడా మనకు రావు. ద డిఫాల్ట్ థింగ్ విచ్ వి గెట్ ఈస్ లైక్ హెచ్డిఎఫ్ఎస్ అండ్ మ్యాప్ రెడ్యూస్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఇప్పుడు హడూప్ వచ్చేసి మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. వన్ ఈస్ స్టోరేజ్, ద అదర్ వన్ ఈస్ మ్యాప్ రెడ్యూస్ ఫర్ ద ప్రాసెసింగ్. సో హెచ్డిఎఫ్ఎస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టోరేజ్ పార్ట్ and MapReduce is responsible for processing the processing part అన్నమాట. సో హెచ్డిఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. సో నేను చెప్పినట్టుగా ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ డేటాని అండ్ ఎనీ లార్జ్ ఎంత కెపాసిటీ ఆఫ్ డేటా అయినా సరే దిస్ కెన్ స్టోర్ అనమాట. సో హెచ్డిఎఫ్ఎస్ ఇస్ డిజైన్ టు స్టోర్ అండ్ మేనేజ్ లార్జ్ డేటా సెట్స్ across a cluster of commodity hardware. So any kind of data, any kind of data, volume of data another it can store. MapReduce is like it is used for processing this data in the Hadoop anamata. So mainly before going to the architecture, సో మనం మెయిన్గా ఇక్కడ ఫ్యూ కంపోనెంట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఫ్యూ టర్మినాలజీస్ అనమాట. సో అవేంటి అంటే నోడ్, క్లస్టర్ నోడ్, క్లస్టర్, రూట్ నోడ్. చాలా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఓకే, ఓకే, యా ఓకే. హడూప్ క్లస్టర్, హడూప్ క్లస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ నోడ్ అనేది ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, నా సిస్టమ్ లో మీకు చెప్తున్నా, నా సిస్టమ్ నేను వర్క్ చేస్తున్నా. సో దిస్ నా సిస్టమ్ ఇట్స్ నథింగ్ బట్ నోడ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్ అపార్ట్ ఫ్రమ్ మీ. అంటే నేను తప్ప ఇంకెవరు యూజ్ చేయడానికి లేదు ఇది. సో ఇది నా సిస్టమ్, నేను మాత్రం యూజ్ చేస్తాను, నేను నా నెట్వర్క్ లోనే ఉన్నాను, ఇంకెవ్వరికి కూడా ఈ కనెక్షన్ లేదు.
సో ఇది ఏంటంటే నోడ్ అనమాట. సో క్లస్టర్డ్ నోడ్ అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం అందరం ఒక్కొక్క డివైస్ కనెక్ట్ అయి ఉన్నాము. బట్ మనం అందరము ఒక్కొక్కటే ఆఫీస్ అనుకుందాం, ఒకటే టీం అనుకుందాము. మనం అందరం ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు దేనికి కనెక్ట్ అవుతాం? మన ల్యాండ్కి కనెక్ట్ అవుతాం. సో అంటే మనం అందరం కూడా ఒకటే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాము. సో ఇది మనం ఈ కాంబినేషన్ ఏంటి అంటే క్లస్టర్ నోడ్ అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ ద ఎంటైర్ క్లస్టర్ నోడ్. సో మనం అందరి నోడ్స్ని కలిపి ఏమంటారంటే క్లస్టర్ అంటారు అనమాట. ద సేమ్ వే ఇప్పుడు ఈ నోడ్లో నా సిస్టంలో హడూప్ ఉంది అని అంటే అది హడూప్ సాఫ్ట్వేర్ ఉంది అని అంటే అది హడూప్ నోడ్. సో ఇట్స్ మనం అందరం కూడా ఒకటే మన అన్ని సిస్టమ్స్ మన హడూప్ ఏదైతే ఏ నోట్స్లో అయితే హడూప్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉందో అవన్నిటిని కాంబినేషన్ ఏంటి అంటే హడూప్ క్లస్టర్డ్ నోడ్ అనమాట. సో ఇప్పుడు మన సిస్టమ్స్ అన్నిట్లో ఇప్పుడు మనం ఒక 60 మెంబర్స్ జాయిన్ అయ్యాము. ఇందులో మన 60 మెంబర్స్లో హడూప్ సాఫ్ట్వేర్ ఉంది. మనం అందరం కూడా ఒకటే నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్నాము. మన సిస్టమ్స్ అన్ని ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతున్నాయి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ హడూప్ క్లస్టర్డ్ నోడ్ అనమాట. సో మన హడూప్ క్లస్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం 60 మెంబర్స్ ఉన్నాం కదా. సో మనం 60 మెంబర్స్ యొక్క నోట్స్ ఏమైతే కంబైన్ చేస్తామో అది హడూప్ క్లస్టర్. ఇప్పుడు నార్మల్గా 60 మెంబర్స్ ఉన్నాము. సో మన హడూప్ క్లస్టర్ సైజ్ ఎంత అంటే 60 అనే చెప్తాం అనమాట. సో ఇక్కడ దాకా అందరికీ క్లియరా? ఏమన్నా వస్తుంది? Clear, Usha. We can doubts last, okay? సారీ, We can take doubts at last. సో ఇక్కడ ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ కనుక్కుందాం, వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హడూప్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా ఏముంటాయి అంటే నేమ్ నోడ్, సెకండరీ నేమ్ నోడ్, డేటా నోడ్, ప్రాసెసింగ్ కోసం వచ్చేసి జాబ్ ట్రాకర్, టాస్క్ ట్రాకర్. సో మనం ఫస్ట్ నేను దీన్ని 2 వేస్లో క్లాసిఫై చేశాను. ఫస్ట్ మనం హెచ్డిఎఫ్ఎస్ స్టోరేజ్ గురించి మొత్తం ఇన్డెప్త్గా చూద్దాం. అసలుకి హడూప్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి ఇన్డెప్త్గా తీసుకున్నాను. సో ఇది హడూప్ ఆర్కిటెక్చర్ అన్నమాట, ఓకేనా? సో నేమ్ నోడ్ నార్మల్గా హడూప్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతూ ఉంటుంది. సో మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 నేమ్ నోడ్, 2 like number of 1 name node and number of data nodes. So the name node is nothing but the master node and data node is nothing but the slave node, or worker node, anything you can say. But Hadoop terminology lo aithe name node, data node ane vaadtaru and secondary name node. So ippudu em avutundi ante first of all ippudu edaina request నార్మల్గా మనం ఏదైనా ఒక ఫైల్ ఇచ్చామనుకోండి, ఏ రిక్వెస్ట్ అయినా సరే ఒక ఎగ్జాంపుల్గా ఒక లాగ్ ఫైల్ వేసుకున్నాము. సో ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఈ లాగ్ ఫైల్ హడూప్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మనం నార్మల్గా ఒక లాగ్ ఫైల్ ఏదో మనం లోడ్ చేసామనుకున్నాము హడూప్లోకి. సో లోడ్ చేస్తే ఫస్ట్ ఈ నేమ్ నోడ్కి వెళ్తుంది. ఏ రిక్వెస్ట్ అయినా సరే అది ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా అయినా సరే ఫస్ట్ నేమ్ నోడ్కి వెళ్తుంది. సో ఈ నేమ్ నోడ్ ఏం చేస్తుందనంటే ఈ డేటా నోడ్స్కి ఈ డేటా అనేది డివైడ్ చేస్తుంది అనమాట. సో ఈ డివిజన్ ఎలా జరుగుతుంది అని అంటే బేస్డ్ ఆన్ ద బ్లాక్స్ అనమాట. సో బ్లాక్ ఇట్స్ నథింగ్ బట్ blocks is the smallest and individual storage unit of HDFS. The default block size in Hadoop HDFS 1 version is 64 MB. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద బ్లాక్స్ అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్ సైజ్ వచ్చేసి ఒక 100 GB ఉంది అనుకుందాము. సో ఇప్పుడు రాస్తున్నావా? సారీ, ఏమైనా రాస్తున్నావా? ఇది పెన్తో కనిపించట్లేదా? నాకు కనిపించట్లేదు. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఎనీవన్? లేదు, ఇప్పుడు లేదు, కనిపించట్లేదు. మేబీ పెయింట్ తీసుకో. నేను పెయింట్ లోనే ఉన్నాను. ఓకే, మేము ఇది వచ్చి చూస్తున్నాం, వర్డ్ చూస్తున్నాం. దట్స్ వై. మరి రీషేర్ చేయవా? పెయింట్ రీషేర్ చేయవా? కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక లాగ్ ఫైల్ ఉంది అనుకున్నాం అండ్ ఈ లాగ్ ఫైల్ ఒక సైజ్ వచ్చేసి 100 GB అనుకున్నాం. అండ్ బ్లాక్ సైజ్ అంటే బేసికల్గా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే నేమ్ నోడ్కి వెళ్తుంది. సో నేమ్ నోడ్ నుంచి డేటా నోడ్స్కి అనేది డేటా వెళ్తుందని. సో ఈ డేటా నోడ్కి ఎలా డివైడ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద బ్లాక్ సైజ్ అనమాట. అంటే డేటా అనేది ఇక్కడ ఇది బ్లాక్ లాగానే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక స్టోరేజ్ యూనిట్ లైక్ బ్లాక్ సైజ్ లాగా. సో ఈ బ్లాక్ ఎలా క్లాసిఫై చేస్తారు అని అంటే బై డిఫాల్ట్ మనం హడూప్లో
డిఫాల్ట్ బ్లాక్ సైజ్ వచ్చేసి 64 MB 1x వర్షన్. అంటే హడూప్లో మనకి 1x వర్షన్ అని టూ వర్షన్స్ కరెక్ట్గా నడుస్తున్నాయి. బట్ సెకండ్ వర్షన్ అందరు యూస్ చేస్తారు. బట్ విత్ ఆఫ్టర్ నోయింగ్ ద ఫస్ట్ వర్షన్ నుంచి మనం సెకండ్ వర్షన్కి వెళ్దాము. సో నార్మల్ ఇప్పుడు 100 GB డేటా వచ్చింది. సో ఈ 100 GB డేటాని ఇది ఎలా చేస్తుందంటే 64 MB అని చెప్పాను కదా. సో 100 డివైడెడ్ బై 64 వేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఫస్ట్ దీనికి ఈ నోడ్కి 64 MB 64 MB ఫైల్ని ఇక్కడ స్టోర్ చేసేస్తుంది బ్లాక్ సైజ్ బేస్డ్ ఆన్ ద బ్లాక్ సైజ్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, మిగిలిన 64 MBని ఇక్కడ స్టోర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక 64 MBని ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో అలా ఇది అన్ని నోట్స్కి డేటా అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటిల్ ఏమంటారు లైక్ నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 64 ఈక్వల్ 100 డివైడ్ బై 64 అంటే 4 వేసుకున్నాను. ఇగ్నోర్ మై క్యాలిక్యులేషన్స్ ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో 4 వేసుకున్నాను. సో 4 వచ్చింది. సో 4 బ్లాక్స్లోకి 64 MB ఆఫ్ డేటా వచ్చింది. బట్ ఇంకా లాస్ట్ బ్లాక్లోకి ఒక ఓన్లీ 10 MB ఫైల్ మాత్రమే మిగిలింది. సో లాస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ బ్లాక్ ఇక్కడ స్టోర్ అవుతుందంటే ఇందులో ఓన్లీ 10 MB మాత్రమే తీసుకుంటుంది. ఇంకా మిగతా MB అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఓన్లీ 10 MB మెమరీ మాత్రమే ఆక్యుపై చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఎలా చేస్తుంది అని అంటే ఈ నేమ్ నోడ్లో యాక్చువల్గా ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే నేమ్ నోడ్లో ఎలాంటి డేటా ఉండదు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ద మెటా డేటా ఇన్ఫర్మేషన్ అండ్ ద యాక్చువల్ డేటా ఈ స్ప్లిట్ అమాంగ్ ద నోడ్స్ అనమాట. అంటే ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే నేమ్ నోడ్లో ఓన్లీ మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ యాక్చువల్ డేటాని ఇది డేటా నోడ్స్కి పంపించేస్తుంది. బట్ ఈ మెటా డేటా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బిఫోర్ నోయింగ్ అబౌట్ ద మెటా డేటా ఇన్ఫర్మేషన్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తాను. సో ఇది ఎలా పంపిస్తుంది అని అంటే ఈ డేటాకి డిఫాల్ట్గా 3 ఉంటుంది రెప్లికేషన్ ఫ్యాక్టర్. అసలు రెప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఓన్లీ మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను నేను. సో ఇప్పుడు లైక్ ఇందులో డేటా నోట్స్ ఉంటుంది. ఒక రిక్వెస్ట్ వచ్చింది, నాకు పలానా డేటా కావాలి ఈ ఫైల్లో నుంచి అని అంటాము. సో ఈ ఫైల్లో నుంచి పలానా డేటా కావాలి అని అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా నోడ్ 1లో డేటా ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. అండ్ ఈ నోడ్ ఆ టైంకి డౌన్ అయిపోవడము కరెక్టెడ్ అయిపోవడం ఉంది. సో అప్పుడు మనకి డేటా అనేది లాస్ అయిపోతుంది. సో టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి RDBMS ఎలా ఎక్కడైనా సరే మనకి అక్కడ కూడా ఇలా మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఉన్నా కానీ ఎప్పుడైతే ఒక నోడ్ ఫెయిల్ అయిపోయింది అనుకో లైక్ నార్మల్గా ఒక నోడ్ ఫెయిల్ అయిపోయినా ఆ నోడ్ మనకి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా మనకి అది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇప్పుడు అలాంటి టైంలో ఈ నోడ్ ఫెయిల్ అయిపోయింది, ఈ డేటా అనేది మనకి ఆ డేటా అనేది ఈ నోడ్లో ఉంది అనుకోండి. సో ఈ డేటాని మనం తీసుకోవాలి అంటే ఆ డేటా అనేది కరెక్ట్ అయిపోతుండే ఆ నోడ్ వర్క్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుండే. మనకు కరెక్ట్ అయిపోయిందో తెలియదు, నెట్వర్క్ ఫెయిల్ అయిపోయిందో తెలియదు. సో మళ్ళీ ఒక మెయింటెనెన్స్ యాక్టివిటీ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయడం అలా చాలా థింగ్స్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ఓవర్కమ్ చేయడానికి హడూప్ వచ్చింది అనమాట. సో హడూప్ ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది హై అవైలబిలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఇది రెప్లికేషన్ ఫ్యాక్టర్ కదా. సో ఒకటే కాపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను కదా బ్లాక్ 1 అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ ద రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంది అనుకోండి, ఇక్కడ బ్లాక్ 1 ఉంది. సో ఇదే బ్లాక్ ఇక్కడ కూడా కాపీ ఉంటుంది అనమాట. అంటే సేమ్ కాపీ అక్రాస్ 3 ఫ్రమ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 ఇస్తే ఈ 3 నోట్స్లో ఆ డేటా అనేది కాపీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ 2 ఉంది అనుకోండి, అంటే నేను చెప్పాను కదా ఇక్కడ నార్మల్గా లైక్ 64 MB బ్లాక్ 1 ఇక్కడ కూడా 64 MB బ్లాక్ సెకండ్ బ్లాక్లో ఉంది అనుకోండి. సెకండ్ బ్లాక్ డేటా అనేది కూడా ఇక్కడ ఇలా కాపీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ సో బేస్డ్ ఆన్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ డేటా. హలో చెప్పండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అంటే ఇక్కడ మనకు మీ వాయిస్ కట్ అవుతుంది. ఆటో స్కేల్ స్కేల్ అనే ఆప్షన్ ఉండదా మనకి ఇక్కడ? హడూప్ లో అలాంటి ఆప్షన్ ఉంటుంది. స్కేల్ ఆటోమేటిక్ అదేం అవ్వదు, మనం మాన్యువల్ గా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇప్పుడు 3 డేటా వచ్చింది, తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే మనం యాడ్ చేసుకోవచ్చు. హడూప్ లో అడ్వాంటేజ్ అది. ఇప్పుడు మనకి ఏదన్నా సరే మనము నోట్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఎలాంటి మెయింటెనెన్స్ యాక్టివిటీ కానీ ప్యాచింగ్ యాక్టివిటీ కానీ అవన్నీ లేకుండా డిఫాల్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ నార్మల్ వితౌట్ డిస్టర్బింగ్ ద అదర్ నోట్స్ వీ కెన్ యాడ్ ఇట్ అనమాట. హలో
ఓకే ఓకే. ఓకే. సో Thank you. ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్ అండి. సో లైక్ మీరు డేటా నోట్స్ 3 అండ్ 3 రిప్లికాస్ అని అన్నారు కదా. సో 3 రిప్లికాస్ అంటే స్టోరేజ్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. సో ఒక డేటా అనేది బ్లాక్ వన్ లో ఉన్నది మీరు 3 రిప్లికాస్ లో స్టోర్ చేస్తున్నారు అని అంటే స్టోరేజ్ కాస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది కదా ఇక్కడ. అలా ఏం అవ్వదండి. ఇప్పుడు నార్మల్‌గా ఇది యాక్చువల్ హడూప్‌లో కాన్ఫిగరేషన్స్ అలా ఉంటాయన్నమాట. దీని ఆర్కిటెక్చరే అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ కదా. ఇప్పుడు ఎలా అంటే ఈ 128 ఎంబీ ఉందనుకోండి. సో 128 ఎంబీతోని లైక్ 64 ఎంబీ ఉంది. 64 ఎంబీ అది యూజ్ చేసుకుంటుంది కదా. రిమైనింగ్ బేస్డ్ ఆన్ రెప్లికాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 నోడ్ ఇంకొక నోడ్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. 4 నోడ్స్ ఉన్నాయి అనుకుందాము. అంటే మనం రెప్లికా సెట్ ఎన్ని కావాలనేది మాన్యువల్ గా ఇస్తున్నాము. రెప్లికాస్ అనేది డిఫాల్ట్ గా 3 ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 నోడ్ క్లస్టర్ ఉందనుకోండి. లైక్ 4 నోడ్ ఇప్పుడు ఇంక్లూడింగ్ దిస్ వన్ ఎప్పుడైనా సరే క్లస్టర్ సైజ్ ఎలా చెప్తారంటే హడూప్ లో ఇంక్లూడింగ్ ది నేమ్ నోడ్ ఇట్ ఈస్ a 4 నోడ్. ఇప్పుడు 4 డేటా నోడ్స్ ఉండి 1 నేమ్ నోడ్ ఉన్నట్టు ఇట్స్ 5 నోడ్ క్లస్టర్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంకొక డేటా నోడ్ ఇది డేటా నోడ్ 4 అనుకున్నా ఎగ్జాంపుల్ గా. సో మనం రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 అనే ఇస్తే ఇందులోకి ఇంకొక డేటా నోడ్లోకి వెళ్ళదు. అంటే ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతుంది కూడా నేను చెప్పలేను. అది ఎవరు చెప్పలేము. బికాస్ ఇట్ డస్ ఇట్ ఆన్ ర్యాండమ్ బేసిస్ అనమాట. ర్యాండమ్ ఇది డేటా నోడ్కి 1 వెళ్ళాలి, డేటా నోడ్ 2కి వెళ్ళాలి, 3కి అది అలా ఫాలో అవ్వదు. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అది దానికి ఎలా డివైడ్ చేయాలనిపిస్తే అది అలా వెళ్ళిపోతుంది అనమాట. కరెక్టే. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు 100 GB లాగ్ ఫైల్ అని అన్నారు కదా. సో 100 GB లాగ్ ఫైల్ అనేది 3 రిప్లికా సెట్స్ లో స్టోర్ చేయాలంటే 100 అంటే 300 GB కావాల్సిందే కదా స్పేస్ అయితే. అంటే ఇది నార్మల్ గా డివైడ్ చేస్తూ ఉంటుంది కదండి. అంటే ఇది నార్మల్ దానికి అక్కడ డిఫరెంట్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నాకు అది తెలీదు. అంటే మేబీ కంప్రెస్ అయ్యి ఉండొచ్చు కదా ఉషా. రిప్లికాస్ చేసేటప్పుడు మేబీ కంప్రెస్ అయ్యేసి అంటే నార్మల్ గా మీకు ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. అక్కడ వెనుకల చాలా డిఫరెంట్. అంటే మనము ఒకటే ఫాలో అవ్వమండి. అంటే ఇది ఆర్కిటెక్చర్ లెవెల్ ఇలా ఉంటుంది. బట్ మనం రియల్ టైమ్ లో యూజ్ చేసుకుంటూ చాలా ఇప్పుడు మనం ఫైల్ ఫార్మాట్స్ గురించి మనం చూసాం కదా. లైక్ హైవ్ కానీ బేసికల్ గా ఫైల్ ఫార్మాట్స్ లో పార్కే కానీ ఓఆర్సీ రెండే యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక 100 GB డేటా ఉంటే మనం ఆ ఫైల్ ఫార్మాట్ యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 7 to 80% కంప్రెషన్ అయిపోతుంది. సో అలా స్టోర్ అయిపోతూ ఉంటుంది కదా మనకి. సో మనం అది బేసికల్ గా ఆర్కిటెక్చర్ లెవెల్ అనమాట. ఇది ఇలా ప్రొసీజర్ ఫాలో అవుతుంది అనేది. సో మనం సిచ్యువేషన్స్ తగ్గట్టుగా డేటాని తగ్గట్టు మనం చేంజెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, గాట్ ఇట్. అంటే నాకు ఇది ఒక డౌట్ ఉండే. సో ఓకే థ్యాంక్ యూ. సో ఉషా 1 minute ఉషా. సారీ ఫర్ డిస్టర్బింగ్. సేమ్ నోడ్ లో కూడా రిప్లికా జరిగి ఉంటుందా? సేమ్ నోడే ఉంటుందా లేకపోతే సేమ్ నోడ్ లో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 అని ఇచ్చారు, కానీ మీకు ఓన్లీ 2 డేటా నోట్స్ ఉంటాయి. అది వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఓన్లీ 2 డేటా నోట్స్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ కెనాట్ బి 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింగిల్ నోడ్ క్లస్టర్ వాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు నేను నార్మల్ గా మీరు క్లౌడెరా యూజ్ చేస్తే డెవలప్మెంట్ దాంట్లో ఓన్లీ 1 నోడే ఉంటుంది అనమాట. బేసికల్ అదే నేమ్ నోడ్ అదే డేటా నోడ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుంది అనమాట. Okay. And Vishwa, do you want to add anything here? Because you have mentioned one comment, right? Name node is a costly hardware and data nodes commodity hardware is cheap, so cost is very less. Are you there, Vishwaditya? Yeah, Usha. If you have any doubts, guys, we'll take last. Okay? Yeah. It is good to have. Don't ask any questions. Divert అయిపోతూ ఉంటాం. Yeah. Thank you. Please understand and cooperate with us. Yeah. So ఇప్పుడు నార్మల్ Please mute you all. Please continue, Usha. యా. సో మనకి రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఈ నేమ్ నోడ్ లో ఏముంటుంది అసలు మెటా డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి రిక్వెస్ట్ వచ్చింది. ఇది నేమ్ నోడ్ అనేది డేటా నోడ్ 1 లోకి ఒక బ్లాక్ లో సేవ్ చేసింది, డేటా నోడ్ 2 లో ఒక బ్లాక్ సేవ్ చేసింది, డేటా నోడ్ 3 లో ఒక దాంట్లో సేవ్ చేసింది. సో ఏ బ్లాక్ లో ఏ డేటా నోడ్ లో ఏమేమి డేటా ఉంది అంటే లైక్ దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఈ సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దానికి ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఐపీ అడ్రస్ ఏ అనుకున్నాను ఎగ్జాంపుల్గా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఇలానే ఉంటుంది చెప్పేసి బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్. కానీ నాకు ఇప్పుడు ఐపీ అడ్రస్ నార్మల్గా గుర్తుకాదు కదా. సో ఇది బీబీబీ అని అనుకున్నాము.
ఇప్పుడు ఇది ఇక్కడ నేమ్ నోడ్లో ఏముంటుందంటే ఈ ఏఏలో ఏ బ్లాక్స్ ఉన్నాయి, B1 బ్లాక్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా అది ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటుంది. బీబీబీలో ఇది B2 బ్లాక్. సో దాని యొక్క అడ్రస్ పెట్టుకుంటుంది అనమాట. ఇది దీంట్లో ఎలాంటి డేటా అనేది ఉండదు. ఇది కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ద మెటా డేటా. సో ఈ మెటా డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది ఎలా చేస్తుందనంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్ ఫైల్లో ఒక ఎర్రర్ ఎక్కడ ఉందని చెప్పేసి కావాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకున్నాం మనం ఎగ్జాంపుల్. సో ఈ ఎర్రర్ ఎక్కడ ఉంది అని ఈ లాగ్ ఫైల్స్లో అని చెప్పేసి రిక్వెస్ట్ వస్తే ఇది ఏం చేస్తుందంటే ఈ డేటా ఈ నోట్స్కి వెళ్ళి ఎక్కడెక్కడ అది ఉందో అది రిట్రీవ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద కమాండ్. అంటే మీరు ఒకటి ఆర్కిటెక్చర్ లెవెల్ చేసుకోండి, అది ఎలా రిట్రీవ్ చేస్తుంది ఏంటి అనేది మనం ఎప్పుడైతే ఇన్డెప్త్గా మనం నేర్చుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ SQL క్వరీస్ ఉంటాయి, అవన్నీ ఆ డేటా ఎలా తీసుకుంటే మనకి పలానా కాలంకి కావాలి అంటే అది ఇస్తుంది కదా. సో కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మనం జస్ట్ ఆర్కిటెక్చర్ లెవెల్ అడాప్ట్ చేసుకొని ఆ SQL థింగ్స్ ఎలా వర్క్ చేస్తుందో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నట్టు అనుకుందాం. సో ఎర్రర్ కావాలని అనుకుందాం. సో ఇదేం చేస్తుందంటే ప్రతి ఒక్క ఫైల్లోకి వెళ్తుంది, లైక్ డేటా నోట్స్కి రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. లైక్ దిస్ ఈజ్ వాట్ ద రిక్వెస్ట్ హ్యాస్ కమ్. సో మీకు ఇందులో ఎక్కడ ఉంది అని చెప్పేసి తీసుకొని ఆ డేటాని తీసుకొని ఇది ఎడ్జ్ నోడ్ అనుకున్నాం ఎగ్జాంపుల్. ఓకేనా, మనం డేటా ఎక్కడ సబ్మిట్ చేస్తాం ఎడ్జ్ నోడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ అవర్ నోడ్ అనమాట. మనం ఇప్పుడు బేసికల్గా పుట్టిలో యూజ్ చేస్తాం అనమాట. సో పుట్టిలో ఎక్కడ అంటే పుట్టిలో మనం ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ కనెక్షన్ ఎక్కడైతే మనం ఫైవ్ కమాండ్స్ ఇస్తామో అది నథింగ్ బట్ ఎడ్జ్ నోడ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ అది తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెప్లికేషన్ ఫ్యాక్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డేటా నోడ్ 2 అనేది ఏదో సిచ్యువేషన్ వల్ల ఫెయిల్ అయింది. లైక్ దీనికి నెట్వర్క్ కనెక్షన్ అనేది సరిగ్గా అవ్వకపోవడము, హార్డ్వేర్ క్రాష్ అవ్వడం, ఏదో ఒక సిచ్యువేషన్లో ఇది డౌన్ ఉందనుకోండి. సో ఇది డౌన్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది లేదు అనుకున్నాం. ఇది ఓన్లీ ఆ డేటా అనేది ఓన్లీ ఇది ఈ నోడ్లో మాత్రమే ఉందంటే ఈ నోడ్ డౌన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది రిక్వెస్ట్ అనేది పంపించలేదు కదా ఇక్కడ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ రిక్వెస్ట్ రాకపోతే ఏం చేస్తాడు, అరే ఇది ఏదో సిచ్యువేషన్ బాగాలేదు, వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతున్నారు అని చెప్పి వేరే దానికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కస్టమర్కి లాస్ అయిపోతుంది, బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం చేస్తుందంటే ఈ నేమ్ నోడ్ అనేది అప్పుడు ఏం చేస్తుందంటే ఈ నోడ్ దగ్గరికి వెళ్ళి డేటా అనేది తీసుకొని ఎండ్ యూజర్కి ఎడ్జ్ నోడ్కి పంపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ నోడ్ డౌన్ ఉందని చెప్పేసి నేమ్ నోడ్కి ఎలా తెలుస్తుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హార్ట్ బీట్ ఇంటర్వెల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ హార్ట్ బీట్ ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సో మనకి ఒక బేసికల్గా బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 3 seconds మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అని ఇప్పుడు అంటే బ్లాక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ మనకి హార్ట్ బీట్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ ఎలా అంటే మనకి హడూప్లో site.xml అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. మనం నార్మల్ హడూప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఎక్కడైతే హడూప్ ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ పాత్లో అంటే మనం పుట్టిలోనే ఆ పాత్లోకి వెళ్ళి HDFS -site.xml అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. అందులో మనం కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. సో మనం ఇవన్నీ రియల్ టైమ్ మనం ఏం చేయం, బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అడ్మిన్ ఉంది. యాజ్ ఎ డెవలపర్ వి డోంట్ డూ ఎనీథింగ్, బట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క డేటా నోడ్, ప్రతి ఒక్క నేమ్ నోడ్, ప్రతి ఒక్క డేటాతోని ఎవ్రీ 3 seconds బై డిఫాల్ట్ 3 seconds. సో ఈ 3 seconds ఒకసారి ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట. లైక్ నువ్వు అలైవ్ ఉన్నావా లేదా, ఓకే అది అలైవ్ ఉందనుకో ఆఫ్టర్ 3 seconds రిక్వెస్ట్ వస్తుంది, దట్ సిగ్నల్ ఓకే నేను బతికే ఉన్నా అని చెప్పేసి అనుకోండి. సో అలా ప్రతి ఒక్క నోడ్కి పంపిస్తూ ఉంటున్నాను, ప్రతి ఒక్క నోడ్తో అలా అది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ 3 seconds ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా నోడ్ డౌన్ అని చెప్పాను కదా, సో ఈ డేటా నోట్ కూడా పంపిస్తూ ఉంటుంది. సో ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అనేది. సో 3 seconds తర్వాత దీని నుంచి ఎలాంటి రిక్వెస్ట్ రాకపోయింది అనుకోండి, అదేం చేస్తుందంటే ఈ నోడ్ యాక్టివ్గా లేదని చెప్పేసి దీనికి అర్థమైపోయి ఎలాంటి రిక్వెస్ట్ కూడా దీనికి పంపివ్వడం కానీ దీనికి రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ ఏది కూడా జరగదు ఇక్కడ. ఎందుకంటే డౌన్ ఉన్నప్పుడు మన సిస్టమ్ షట్ డౌన్ ఉంది, ల్యాప్టాప్ షట్ డౌన్ ఉంది. సో ఎలాంటి థింగ్స్ మన సిస్టమ్ మనం ఆపరేట్ చేస్తాము, ఏం ఓపెన్ చేయం కదా. సో ఇక్కడ కూడా అదే అనమాట. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ నెక్స్ట్ రిమైనింగ్ డేటా నోట్స్ ఏవైతే ఉంటే దానికి వెళ్తుంది. ఈ డేటా నోట్ అనేది వర్క్ అవ్వదన్నమాట.
సో ఇది మళ్ళీ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఈ డేటా ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో అప్పుడు మళ్ళీ ఇది రిక్వెస్ట్ పంపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. నేను ఓకే నేను యాక్టివ్ ఉన్నాను. సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఓకే దిస్ నోడ్ ఇది ఏమంటారు ఇప్పుడు మనం సేమ్ సిచ్యువేషన్ని ఇక్కడ దాకా అందరూ క్లియర్ కదా. క్లియర్ అండి. సో ఈ రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఆ రూల్స్ ఏంటి అంటే బై డిఫాల్ట్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్ 3 బై డిఫాల్ట్ మినిమం. లైక్ నార్మల్గా మనం 1 కూడా చేసుకోవచ్చు బట్ డిపెండ్స్ అనమాట. అండ్ మాక్సిమం రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఇట్ కెన్ బి 512 అనమాట. 512 కంటే ఎక్కువ చేసుకోలేము మనము. రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ డేటా నోట్స్కే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద నేమ్ నోట్స్. ఎందుకు అని అంటే ఈ డేటా నోట్స్లో యాక్చువల్ డేటా ఉంటుంది బట్ నేమ్ నోడ్లో ఓన్లీ మెటా డేటా ఉంటుంది. సో మెటా డేటాకి ఎలాంటి రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఉండదు. ఓన్లీ డేటా నోట్స్కి మాత్రమే రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో యూ కెన్ కీప్ ఓన్లీ 1 రెప్లికా ఫర్ 1 స్లేవ్ నోడ్ అనమాట. సారీ, ఒక డేటా నోడ్ లో ఒక రెప్లికా మాత్రమే నువ్వు పెట్టుకుంటాం. మరి ఎక్కువ రెప్లికాస్ నువ్వు పెట్టుకోలేవు అనమాట. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు కదా, సరే ఈ డేటా నోట్స్ అనేటివి ఇక సెకండరీ నేమ్ నోడ్ అంటే ఏంటి, సో ఈ సెకండరీ నేమ్ నోడ్ అంటే ఏంటి, ఈ నేమ్ నోడ్ డౌన్ అయితే ఎలా చేస్తామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నేమ్ నోడ్ డౌన్ ఉందనుకో అప్పుడు చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ నేమ్ నోడ్ డౌన్ ఉంటే ఇట్స్ లైక్ హార్ట్ అనమాట. ఇప్పుడు ఈ నేమ్ నోడ్ ఫంక్షన్ అవ్వకపోతే ఇది ఏది కూడా ఫంక్షన్ అవ్వదు. ఎందుకనంటే రిక్వెస్ట్ అనేది ఫస్ట్ నేమ్ నోడ్కే వస్తుంది కదా. ఈ ఎడ్జ్ నోడ్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది అని అంటే అది నేమ్ నోడ్కి వచ్చి నేమ్ నోడే ఇవన్నిటికీ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది కదా. ఇది నేమ్ నోడ్ లేకపోయి ఉంటే ఇవేమి కూడా చెయ్యవు. ఇది డేటా నోట్స్కి డేటా అనేది వెళ్ళదు, డివిజన్ అనేది అవ్వదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ డేటాని కూడా ఇప్పుడు ఏ నోడ్లో ఏ డేటా ఉందని మనకి తెలియదు. మనం మ్యాన్యువల్గా కూడా చూడలేము ఏ నోడ్లో ఏ డేటా ఉంది అని చెప్పేసి. అది దీనికి నేమ్ నోడ్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నేమ్ నోట్ డౌన్ ఉంటే ఇదేం చేయగలదు, ఈ డేటా నోట్స్ నుంచి డేటా రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ ఏమి జరగదు అనమాట. నేను చెప్పాను కదా ఐపీ అడ్రసెస్ బేస్ చేసుకుని డేటా అనేది డివైడ్ అవుతుంది అని. సో ఇలాంటి సిచ్యువేషన్లోని ఈ సెకండరీ నేమ్ నోడ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో ఈ సెకండరీ నేమ్ నోడ్ అంటే whenever this name node goes down, the secondary node comes into the picture. అంటే ఇప్పుడు ఈ నేమ్ నోడ్ యాక్టివ్ లేదు, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ నేమ్ నోడ్ ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో ఈ సెకండరీ నోడ్ని మనం యాక్టివ్ చేసి ఈ సెకండరీ నేమ్ నోడ్ అనేది ఈ పర్ఫార్మెన్స్ అనేది యాక్టివ్గా చేస్తుంది అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ది సెకండరీ నేమ్ నోడ్ ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్. సో దీని గురించి ఇన్డెప్త్గా నేను రేపు చెప్తాను ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సార్ బేసికల్గా ఇది ఏం చేస్తుందంటే ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్ సో ఈ ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్ అంటే ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్ అంటే ఇవి నార్మల్గా ఎడిట్ లాగ్స్ వచ్చేసి లేటెస్ట్ స్నాప్ షాట్స్ అనమాట. ఎఫ్ఎస్ ఇమేజ్ అని అంటే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ ఏమేమి ఫైల్స్ వస్తున్నాయి, ఏమేమి అప్డేషన్స్ అవుతున్నాయి అవన్నీ అనమాట. సో దీని గురించి ఇండెప్త్గా రేపు చెప్తున్నాను. సో లైక్ నార్మల్గా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సెకండరీ నేమ్ నోడ్ ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్గా ఎప్పుడైతే ఇది డౌన్ ఉంటే అప్పుడు సెకండరీ నేమ్ నోడ్ని యాక్టివ్ చేస్తాం అనమాట. సో సెకండరీ నేమ్ నోడ్ ఏం చేస్తుంది సేమ్ హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ద సేమ్ వే ఇది సెకండరీ నేమ్ నోడ్ యాక్టివ్లోకి వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 నేమ్ నోడ్ కెన్ బి యాక్టివ్. వీ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ నేమ్ నోడ్స్ అండ్ యాక్టివ్ స్టేట్ అనమాట. సో ఈ సెకండరీ నేమ్ నోడ్ ఎలా యాక్టివ్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదే లాగ్ ఫైల్ ఉంది కదా, ఈ నార్మల్గా ఈ ఎఫ్ఎస్ ఇమేజ్ అండ్ ఎడిట్ లాగ్స్ ఇవన్నీ చెక్ పాయింటింగ్ కానీ డేటాకి డిస్ట్రిబ్యూషన్ కానీ బేస్డ్ ఆన్ ఇంటర్వెల్ మనం ఒక టైం ఇంటర్వెల్ సెట్ చేసుకుంటాం అనమాట. సో ఎవ్రీ 10 minutes ఒక్కసారి ఇది జరగడము, ఎవ్రీ 1 hour ఒక్కసారి ఈ ఏమంటారు ఈ స్ప్లిట్టింగ్ అవ్వడం, ఈ మర్జింగ్ అవ్వడం జరగాలని చెప్పేసి మనం ఎలా సెట్ చేసుకుంటామో దాన్ని బట్టి అవుతుంది. సో మనం లెట్స్ అజ్యూమ్
మనం ఒక ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఈ మర్జింగ్ అయ్యి డేటా నోట్స్కి డేటా అనేది స్ప్లిట్ అవ్వాలని చెప్పేసి పెట్టుకున్నాను అనుకున్నా. ఒక సో ఈ ఎడ్జ్ నోడ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఎప్పుడు సో ఇప్పుడు ఎంత 11 అవుతుందో. సో లెట్స్ అజ్యూమ్ 11 o'clock ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకుందాం. సో ఈ డేటా అనేది ఇందులోకి అయిపోయింది. ఇది ప్రాసెస్ చేసుకుని పంపిస్తుంది. సో మనం 15 minutes టైం కదా. ఇప్పుడు ఏమైంది 11:10కి ఈ నేమ్ నోడ్ అనేది డౌన్ అయిపోయింది అనుకుందాం. 11:10కి నేమ్ నోడ్ అనేది డౌన్ అయిపోతే మనకి 11:12కి ఇంకొక ఫైల్ వచ్చింది అనుకుందాం. 11:12కి ఇంకొక ఫైల్ వచ్చింది. సో 11:12కి ఇంకొక ఫైల్ వచ్చింది. కానీ ఈ నేమ్ నోడ్ అనేది యాక్టివ్ లేకపోవడం వల్ల ఈ నేమ్ నోడ్ అనేది యాక్టివ్ లేకపోవడం వల్ల ఈ ఫైల్ ఇందులోకి వెళ్ళలేకపోతుంది. సో అప్పుడు లైక్ నార్మల్ వెళ్ళక మనకి ఎర్రర్ రావడం అలా వస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే హడూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో అతనే మాన్యువల్గా ఈ సెకండరీ నేమ్ నోడ్ ఈ మానిటరింగ్ అంతా చేయాలన్నమాట. ఎప్పుడెప్పుడు నేమ్ నోడ్స్ డౌన్ ఉందా, యాక్టివ్ ఉందా, ఏ డేటా నోడ్ యాక్టివ్ ఉంది, ఏ డేటా నోడ్ డౌన్ ఉంది, అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు చేయాలి. సో బేసికల్గా ఈ నేమ్ నోడ్ కానీ ఏదన్నా సరే ఎందుకు డౌన్ అవుతుంది అని అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మేబీ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు. మేబీ అంటే అక్కడ ఎక్కడైనా పవర్ సప్లై అవ్వకపోవడము, నెట్వర్క్ సరిగ్గా అందకపోవడము, అలాంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా హార్డ్వేర్ ఇష్యూ లైక్ హార్డ్వేర్ క్రాష్ అవ్వడం ఏదో జరగచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ బేసికల్గా ఏం చేస్తారంటే అడ్మిన్ టీమ్ ఈ నేమ్ నోడ్ అనేది వెంటనే డౌన్ ఉంది అని చెప్పేసి అనుకొని ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా అన్నిటిని కూడా ఈ సెకండరీ నేమ్ నోడ్ కి మాన్యువల్ గా కాపీ చేసి అప్పుడు దీన్ని యాక్టివ్ చేస్తాడనమాట. అప్పుడు ఈ సెకండరీ నేమ్ నోడ్ అనేది it becomes a primary name node and this becomes a secondary name node as this is inactive and this ఇది యాక్టివ్ ఉంది కాబట్టి ఇది ప్రైమరీ నేమ్ నోడ్ లాగా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇది రెస్పెక్టివ్ ఆపరేషన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 11-12 ఎప్పుడైతే మళ్ళీ 11-12కి ఇది నేమ్ నోడ్ యాక్టివ్ లో లేదు, లైక్ మామూలుగా ఇది మళ్ళీ నేమ్ నోడ్ ఎప్పుడైతే యాక్టివ్ వస్తుందో అప్పుడు ఈ ఫైల్ అనేది దీనికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో హడూప్ 1.x లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే అనమాట. మనం మాన్యువల్ గానే లైక్ నేమ్ నోడ్ కానీ ఏదైనా నోడ్ యాక్టివ్ లో లేకపోతే అడ్మిన్ టీమ్ మాన్యువల్ గా చెక్ చేసి దాన్ని యాక్టివ్ లో చేస్తుండే, కానీ వాళ్ళకి దానంతట అది యాక్టివ్ అవ్వడం కానీ అలాంటివి జరగకపోతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే 11-12కి వచ్చింది అనుకున్నాం ఒక రిక్వెస్ట్. అడ్మిన్ టీమ్ 11:15కి చూసుకున్నాడు అండ్ 11:15కి దీన్ని యాక్టివ్ చేశారు. సో ఈ 3 minutes లో ఇంకా వేరే ఫైల్స్ కూడా రావచ్చు కదా, ఆ డేటా అంతా కూడా లాస్ అయిపోతూ ఉంటుంది కదా కస్టమర్ కి. సో అలా ఎవ్రీ సింగిల్ రికార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద కస్టమర్ కదా. సో అది డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి ఇంకా కొత్త వర్షన్ తో కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అది నార్మల్ గా ఫస్ట్ వర్షన్ లో ఫైల్ వచ్చింది అని అడ్మిన్ కి మెసేజ్ కూడా రాదా అండి? అంటే వాళ్ళే మాన్యువల్ గా చూసుకోవాలండి, మనకి అడ్మిన్ లెవెల్ తెలియదు. వాళ్ళకి మేబీ ఏమన్నా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి డిఫరెంట్ యూఐ ఉంటుంది, లైక్ ఎవ్రీథింగ్ అంటే ఎలా మానిటర్ ఉంది, వాళ్ళకి ఎవ్రీథింగ్ వెళ్తుంది అనమాట. లైక్ సిపియూ ఎలా వర్క్ అవుతుంది, నార్మల్ ర్యామ్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళ దగ్గర అన్ని మ్యాట్రిసెస్ ఉంటాయి అనమాట. ఓకే ఒకసారి హలో, మీరు చెప్పారు కదా 11-12కి ఇంకో ఫైల్ వస్తుంది, మళ్ళీ 11:15కి ఇంకో ఫైల్ వస్తుంది, కానీ అక్కడ 3 minutes లో ఆ 3 minutes లో ఈ సెకండరీ నేమ్ నోడ్ అనేది సేమ్ నేమ్ నోడ్ లాగా వర్క్ చేస్తుందా లేదంటే? అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇక్కడ సెకండరీ నేమ్ నోడ్ యాక్టివ్ అయ్యేంత వరకు నేమ్ నోడ్ అసలు లేనట్టే. ఇంకా అర్థమైందా? సెకండరీ నేమ్ నోడ్ యాక్టివ్ అయితే నేమ్ నోడ్ అని యాక్టివ్ లోకి రావాలి ఆ టైంలో, లేకపోతే సెకండరీ నేమ్ నోడ్ అని యాక్టివ్ అవ్వాలి. ఏదో ఒక నేమ్ నోడ్ యాక్టివ్ అయ్యేంత వరకు ఇంకా నేమ్ నోడ్ లేనట్టే. సో అప్పుడు డేటా అనేది కూడా వెళ్ళకపోతుంది, రిక్వెస్ట్ అనేది తీసుకోకపోతుండే. అది అంటే ఇప్పుడు నోట్స్ అన్ని కంటిన్యూస్ గా మానిటర్ అవుతుంటాయా? మానిటరింగ్ టూల్స్ లో మానిటర్ అవుతుంది. అడ్మిన్ టీమ్ థ్రెషోల్డ్ ఎఫెక్ట్ వచ్చేలా ఆటోమేటిక్ గా మనకు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
అంటే అలా అని కాకపోతే యాక్చువల్లీ ఇప్పుడు ఇది వచ్చేసి యాక్చువల్ ఫాల్ట్ టాలరెన్స్ అనమాట. దీన్ని స్పాఫ్ అంటారు. ఓకేనా? సో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ హడూప్ వన్ లో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయడానికి హడూప్ 2 వచ్చింది. అంటే రియల్ టైమ్ అందరూ హడూప్ 2 వాడతారు, హడూప్ 1 ఎవరు వాడరు. బట్ బేసికల్ గా మీకు అండర్స్టాండింగ్ కోసం అని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను. మరి అన్నారు కదా ఉషా, మీరు కొన్ని ఫైల్స్ ఎట్ ఏ టైం ఏమంటారు 1 మినిట్ లేట్ అయినా ఒక్కొక్క కొన్ని ఫెయిల్ అయితే అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పానంటే ఇక్కడికి వచ్చి ఇవి 1 అవర్కి ఒక్కసారి మర్జ్ అయ్యి ఇది పంపిస్తుంది. సో ఇది దీని పని అనమాట, దీని పని కాదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ సిస్టమ్ డౌన్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మీ సిస్టమే ఈ నేమ్ నోడ్ అనుకోండి. ఓకేనా? మీ సిస్టమ్ షట్ డౌన్ ఉంది అని అంటే మీరు ఏదైనా ఓపెన్ చేయగలరా, అది క్లోజ్ చేయడం అని చేయగలరా? చేయలేదు కదా. సో ఎగ్జాంపుల్ గా ఇదే సిస్టమ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే సిస్టమ్ మీకు మీరు మళ్ళీ ఎప్పుడు మీ సిస్టమే నేమ్ నోడ్ అనుకున్నా, మీ సిస్టమే సెకండరీ నేమ్ నోడ్ అనుకున్నా. సో మీరు అరే పలానా రిక్వెస్ట్ నాకు పలానా ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ఉంది అనుకుందాం. ఓకేనా? అరే నాకు పలానా టైంకి పలానా మీటింగ్ ఉంది, నేను సిస్టమ్ ఆన్ చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు సిస్టమ్ ఆన్ చేస్తారు, మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ మీ వర్క్ చేసుకోవడం కానీ చేస్తారు కదా. ఇప్పుడు ఆ మినిట్లో మీరు చూసుకోకపోతే మీరు అటెండ్ అవ్వడం కానీ మీరు వర్క్ చేయాలన్నా చేస్తారా? చేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఇక్కడ కూడా అనమాట. సో దీని వల్ల ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్లనే హడూప్ అనేది ఒక డ్రాబ్యాక్ అయిపోయింది అది మళ్ళీ. అంటే ఆ టైంలో ఏదైతే డేటా ఉంటుందో స్టోర్ చేసుకోకపోయేసరికి అంటే ఆ డేటా అనేది లాస్ అయిపోతుంది కదా కంప్లీట్ గా. దాన్ని మళ్ళీ ఏం చేయలేము మనము. అలర్ట్ నోటిఫికేషన్స్ వస్తాయా? అదర్ నోటిఫికేషన్స్ అంటే ఇవన్నీ మనం చూసుకునే లెవెల్స్ కాదండి, ఇవన్నీ మనకి అడ్మిన్ లెవెల్ థింగ్స్. మనకి ఇవన్నీ జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడమే అంతే. మనం ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి యూఐ ఉంటుంది, ఆ యూఐలో ఎవ్రీథింగ్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ వర్జన్ ఏదైతే ఉంది స్పాఫ్ అనేది కంప్లీట్ గా లేదు, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది అసలు లేనే లేదనమాట. సో దీనికి అడ్వాన్స్ గా వాళ్ళు బిల్డ్ చేశారనమాట, స్పాఫ్ అనే థింగ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి. ఉషా, మీరు అన్నారు కదా డేటా 2లో ఒక్కొక్కసారి ఎర్రర్స్ వస్తూ ఉంటాయని. ఐ మీన్ డేటా నోడ్ సెకండ్ వన్ ఎర్రర్స్ కాదు, అది యాక్చువల్గా ఏంటి అంటే ఫెయిల్ అవ్వడం అనమాట. అది ఫెయిల్ అయితే మళ్ళీ ఎలా వర్క్ చేస్తుంది అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ మీరు వైఫై, మీ ఇంట్లో వైఫై, టీవీ, ల్యాప్టాప్ కూడా యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఓకేనా? మీరు మీ మొబైల్కి వైఫై యూజ్ చేస్తున్నారు, మీ టీవీకి అన్నిటికీ వైఫై యూజ్ చేస్తున్నారు. సో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మీ వైఫై పనిచేయడం అయిపోయింది అనుకుంటుంది. మీరు ఏం చేస్తారు? వైఫై ఎప్పటికీ పనిచేయడం అయిపోతుందా? కాదు కదా. మళ్ళీ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే వస్తుంది, లేకపోతే పవర్ కట్ వల్ల అక్కడ మీ ఇంట్లో వైఫై ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్జెంట్ ఏదో వర్క్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? మొబైల్ డేటా ఆన్ చేస్తారు. సో లెట్స్ అజ్యూమ్ దీనికి మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ లో మొబైల్ డేటా ఆన్ ఉంది అనుకున్నాం. ఈ సిచ్యువేషన్ లో ఇదంటే మీ ఇంట్లోనే ఒకటే డివైస్ అనుకున్నాం, ఇక్కడ మొబైల్ డేటా ఆన్ ఉంది, ఇక్కడ వైఫై ఆన్ ఉంది, ఇక్కడ కూడా వైఫై ఆన్ ఉంది అనుకోండి. సో మీ ల్యాప్టాప్కి మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని మీరు వర్క్ చేస్తున్నారు. మీ మొబైల్ డేటా ఆన్ ఉంది, మీరు ల్యాప్టాప్కి హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. మీ టీవీ వచ్చేసి, మా టీవీ అయితే హాట్స్పాట్ సపోర్ట్ చేయదు, సో మా టీవీ ఓన్లీ వైఫైకే సపోర్ట్ చేస్తుంది. సో వైఫై సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఓన్లీ వైఫైతోనే సపోర్ట్ ఉంది అనుకున్నాం. సో ఈ వైఫైతో ఏదైతే సపోర్ట్ ఉందో ఈ నెట్వర్క్ పోయింది, బట్ మళ్ళీ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? వైఫై ఎప్పుడైతే ఆన్ అయిందో అప్పుడు ఇది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది కదా. అర్థమైందా? ఇంకొకటి ఉషా, సో లెట్ మీ యాడ్ 1 more పాయింట్. సో మీరు చెప్పారు కదా డేటా నోడ్ 2 అనేది డౌన్ అయిందంటే, సో వీ హ్యావ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్. సో 3 నోడ్స్ అనేవి ఉంటాయి, ఇది ఒకటి నోడ్ అనుకోండి. రిప్లికేషన్ ఫ్యాక్టర్లో డేటా నోడ్ 2 అనేది ఒకటి అనుకుంటే ఇంకా 2 ఉంటాయి అన్నట్టు. సేమ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ అదర్ 2 నోడ్స్. సో ఇఫ్ 1 goes డౌన్, ఇంకా వేరే 2 అనేటి రిక్వెస్ట్లు అనేవి సర్వ్ చేస్తుంటది అన్నట్టు. మీకు డేటా అనేది లాస్ కాదు ఆటోమేటిక్ గా. సో నేమ్ నోడ్ లో ఆల్రెడీ మెటా డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా అనేది నోడ్ 2 ఉంటుంది, ప్లస్ ఇంకా 2 రిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో ఆ డేటా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది అన్నట్టు. నేమ్ నోడ్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డేటా నోడ్ 2 డౌన్ అయినా సరే మనకు ఆల్రెడీ 2 రిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి డేటా అందులో నుంచి డేటా తెచ్చుకుంటుంది. ఓకే, యా ప్లీజ్ కంటిన్యూ. సో అదే ఇప్పుడు అదే మీ పేరు సారీ నేను చూసుకోలేదు. సో
ఈ డేటా నోట్స్ లైక్ టు యాడ్ డేటా నోట్స్లో నేను చెప్పాను కదా, ఈ డేటా నోట్ 2 డౌన్ ఉన్న ఈ డేటా నోట్ 1 అండ్ డేటా నోట్ 3 నుంచి అది కావాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డేటా నోట్ 2 డౌన్ ఉంది అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ డేటా నోట్ 2 అనేది అప్ అయిపోయింది, యాక్టివ్లో ఉంది. సో అప్పుడు ఇది మళ్ళీ దీనికి వర్క్ చేస్తుందా అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 o'clock రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తుందని అనుకుందాము. ఆల్రెడీ ఏం చేస్తుందంటే ఈ 2 డేటాస్కి పంపించేసి 2 నోట్స్ కమ్యూనికేట్ అయిపోయింది దట్ ఓకే మీరు ఈ పని చేయండి అని. ఇది ఆల్రెడీ దాని మీద వర్క్ అవుతూ ఉంటుంది కదా, ఈ నోట్ 1 అండ్ డేటా నోట్ 1 అండ్ డేటా నోట్ 2 ఈ నోడ్ దీని మీద వర్క్ అవుతూ ఉంటే దీన్ని ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో ఈ డేటా నోట్ 2 ఏం చేస్తుంది అని అంటే ఓకే దీనికి ఇది ఇప్పుడే చెప్పదు అనమాట, ఈ పని చెప్పదు. కొత్తగా ఏమైనా పని వస్తే దీంట్లో డేటా ఉందంటే దీనికి ఆ పని చెప్తుంది అనమాట, లేకపోతే లేదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఒక టీంలో ఉన్నాం. మన టీంలో ఒక 3 members ఉన్నాము. సో ఈ డేటా నోట్ 1, డేటా నోట్ 2, డేటా నోట్ 3 ఒక టీం మెంబర్స్ అనుకున్నాం. సో ఇద్దరు ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు. ఈ డేటా నోట్ 2 అనేది ఒక 2 weeks లీవ్కి వెళ్ళింది అండ్ మనం ఒక స్ప్రింట్ ప్లానింగ్లో ఉన్నాం అనుకున్నాము. లైక్ 2 weeks లీవ్కి వెళ్ళింది. అందులో 2 weeksలో అది ఏం చేసిందంటే లాస్ట్ 1 day ఉన్నప్పుడు వచ్చేసింది, నాకు అవసరం లేదు, నా పని అయిపోయింది, సో నాకు ఇవాళ వర్క్ లేదు, నాకు వర్క్ చెప్పండి అని చెప్పేసి. బట్ మన మేనేజర్ ఏం చేస్తారు, ఆల్రెడీ వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళది ఆల్మోస్ట్ 70-90% అయిపోయి ఉండొచ్చు వర్క్. సో నువ్వు కొత్త టాస్క్ తీసుకో, ఈ టాస్క్ అవసరం లేదు నువ్వు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు, మళ్ళీ నీకు ఫస్ట్ నుంచి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మనకి ఏం చేస్తారు, మనకు ఆ టాస్క్ ఇస్తారా ఇవ్వరు, కొత్త టాస్క్ ఏదైతే వస్తుందో ఆ టాస్క్ ఇస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు ఒక రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ నేమ్ నోడ్ ఏం చేస్తుందంటే నీకేమో దీనికి ఇచ్చిన టాస్క్ కాకుండా వేరే టాస్క్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఉషా నాకు ఇంకో డౌట్ ఉంది, సరే అడగచ్చు. పర్లేదు. ఈ డేటా నోట్ 2 ఒకటే డౌన్ అవుతుంది, ఐ మీన్ అలా ఏం లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇట్ కెన్ బి ఎనీ నోడ్ అనమాట. ఓకే. ఉషా క్లాస్ అయిపోయిందా ఇంకా ఉందా? యా క్లాస్ అయిపోయింది కార్తిక. యా అండ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, రేపటి నుంచి మీ అందరూ ఓకే ఏమైనా డౌట్స్ వస్తే నోట్స్ ఉంటుంది కదా మీ దగ్గర, ఐ థింక్ అందరూ నోట్స్ రాసుకుంటూ ఉంటారు, చెప్పారట కొంతమంది రాస్తున్నామని. సో మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎక్కడెక్కడ డౌట్స్ ఉంది. మేబీ మర్చిపోవచ్చు అని మీరు అడుగుతూ ఉండొచ్చు, దట్స్ ఫైన్. బట్ ఏంటంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ అర్థమవుతున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు నోట్స్ రాసుకోండి. మనం ఓపికగా ఆన్సర్స్ చెప్తున్నాం కదా, ఉషా కానీ నేను కానీ ఓకే. ఇంకా మీరు ఎవరైనా స్పీకర్గా మాట్లాడాలనుకుంటే యూఆర్ హ్యాపీ టు, శ్రీనివాస్ మీరైనా కానండి మరి చెప్పచ్చు, ఎవరైనా కానీ మీలో స్పీకర్గా చెప్పాలనుకుంటే వీ కెన్ యాక్సెప్ట్ అండి. సో మీరు క్వశ్చన్స్ రాసుకొనేసి లాస్ట్లో ఉంటుంది కదా 15 minutes మనం టైం స్పెండ్ చేస్తున్నాం కదా క్వశ్చన్స్కి, సో అప్పుడు అడగండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు, ఆల్రెడీ చెప్పారు నాకు, అందుకని అంటున్నాను నేను. సో ఫస్ట్ క్లాస్లో నేను కూడా ఇలానే క్వశ్చన్స్ తీసుకుంటుంటే కొంతమంది డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యేసి సో ఇట్ ఈస్ గుడ్ టు టేక్ డౌట్స్ అండ్ లాస్ట్ అన్నట్టు అడిగారనమాట, క్వరీస్ సెషన్లో తీసుకోండి అన్నట్టు చెప్పారు. సో దట్స్ వై అన్నిసార్లు చెప్తున్నారు, మీరైతే ఫీల్ అవ్వకండి అన్నిసార్లు చెప్తున్నాను నేను అనేసి. ఓకే ఇట్ ఈస్ గుడ్ వే. ఓకే పక్కన ఎదుటి వాళ్ళకు ఒకవేళ వాళ్ళ ట్రాక్లో ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, సో వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా. ఓకే ఎందుకు ఇది క్లాస్ స్లోగా జరుగుతుంది అన్న డౌట్ రాకూడదు. సో మన డౌట్స్ ఉంటే ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది, అర్థమైపోయిన వాళ్ళు యూ కెన్ లీవ్ అండి క్లాస్, మీకు అర్థమైపోయింది కాబట్టి యూ కెన్ లీవ్ ద క్లాస్. ఎవరికైతే అర్థం కాని వాళ్ళు ఉంటారో దే కెన్ స్టే అండ్ దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అనమాట. లైక్ వైజ్ మన క్లాసెస్ అని ఇలానే జరుగుతున్నాయి. సో రేపటి నుంచి మీరు డౌట్స్ రాసుకొనేసి లాస్ట్లో అడగండి. ఆల్రెడీ అర్థమైపోయిన వాళ్ళు దే కెన్ లీవ్, బికాజ్ ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేస్తున్నాం మనకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా. ఎవరికైతే క్లాస్ అయిపోయి అర్థమైపోతారో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట క్లాస్లో. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎవరైనా కానీ స్పీకర్గా జాయిన్ అవ్వచ్చు క్లాసెస్లో, నేనే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉషా జాయిన్ అయ్యారు కదా, ఇంకా మీరు ఏదైనా మంచి టెక్నాలజీస్ ఉంటే వీ కెన్ హ్యావ్ ద వెబినార్స్ యాజ్ వెల్. వెబినార్స్ పెట్టుకుందాం, వీక్లీ 2 కానీ 1 కానీ ఇలా. సపోజ్ ఇప్పుడు ఆనంద్ మీరు ఏమైనా లేక్ హౌస్లో ఎక్స్పర్ట్ అనుకోండి, మీరు లేక్ హౌస్ని ఇంట్రడ్యూస్ చేయండి 1 hour వెబినార్లో. సో ఇలా మీ ఎక్స్పర్టైజెస్ ఎక్కడ ఉంటే మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఏంటంటే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అనమాట. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన స్కిల్స్ ఫస్ట్ విల్ స్టార్ట్ ఇన్ తెలుగు ఓన్లీ. ఎందుకు నేటివ్ లాంగ్వేజ్ నేను తీసుకొని వచ్చినాను అంటే మన నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దే కెన్ ఈజీలీ హ్యాండిల్. ఇలా 5 6 7 years ఉన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉండాలన్నమాట స్పీకర్ లాగా. సో ఫస్ట్ మనం నేటివ్ లాంగ్వేజ్లో స్టార్ట్ అవుదాము, దెన్ విల్ మేక్ దిస్ యాజ్ ఎ బిగ్ అనమాట. చూద్దాం మనం నెక్స్ట్. సో మీరు ఏదైనా స్పీకర్ లాగా మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ డేటా ఇంజనీరింగ్ ఫీల్డ్లో మనం పక్కకి వెళ్ళిపోకూడదు. వీ కెన్ హ్యావ్ ద కాన్సెప్ట్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్, డేటా మోడలింగ్,
డేటా అనలిస్ట్ ఆల్సో వీ కెన్ హ్యావ్. డేటా అనలిస్ట్ మీరు ఎవరైనా ఉంటే మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట, ఏదైనా ఒక టాపిక్ తీసుకొనేసి. డేటా సైన్స్ ఆల్సో వీ కెన్ హ్యాడ్ హియర్. డేటా రిలేటెడ్ ఏదైనా కానీ మనము ఈ సెషన్స్లో అని మాట్లాడుకోవచ్చు. అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ సమ్ అదర్ సెషన్స్ ఆన్ దిస్ యాజ్ వెల్. ఓకే, అండ్ రేపటి నుంచి మీరు అయితే నోట్స్ పెట్టుకోండి, డౌట్స్ అక్కడ అడగండి. యా, ఎనీ డౌట్స్ ఉషా? నేను ఎవరంటే ఒక పాయింట్ తీసుకోండి. యాడ్ చేస్తాను. యా, అండ్ ఇంకోటి మనము ఇప్పుడు మనం హడూప్ లో నేర్చుకుంటున్నాం కదా, అజూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాం కదా. సో మనం ఏ స్కిల్స్ డిపెండ్ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ ఇంకెలాంటి మనము తీసుకున్నా సరే వెనకాల నడిచేది మాత్రం ఇదే ఆర్కిటెక్చర్ అనమాట. సో మనం హడూప్ అయినా సరే ఏడబ్ల్యూఎస్ అయినా సరే వాళ్ళు లోపల ఇన్స్టాల్ చేసేది హడూప్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది వెనకాల రన్ అయ్యేది ఇదే ఆర్కిటెక్చర్. మనం ఏది తీసుకున్నా సరే ఈ ఆర్కిటెక్చర్ లేకుండా అది వర్క్ అవ్వదు కదా, బికాస్ వాడు హడూప్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసినప్పుడు హడూప్ సాఫ్ట్వేర్ లేకుండా అది వర్క్ అవ్వదు. అంటే అందులో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా. ఎందుకలా బ్యాక్ ఎండ్ లో రన్ అయ్యేది ఇదే ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీకు నార్మల్ మనం క్లౌడ్ లో చూస్తుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ డేటా నోట్స్ డేటా సెంటర్స్ అనుకోండి, అంతే. ఒక డేటా సెంటర్ డౌన్ ఉందని ఇంకో డేటా సెంటర్ నుంచి తెచ్చుకుంటుంది కదా. సో సేమ్ వే అనుకోవాలి ఇక్కడ, అంతే. అంతే. ఇప్పుడు అపాచీ స్పార్క్ కూడా మొన్న మనం చూసాం కదా క్లాసెస్. సో అపాచీ స్పార్క్ ఆల్సో బిల్ట్ ఆ టాప్ ఆఫ్ హడూప్ ఓన్లీ. హడూప్ మీదే బిల్ట్ అయింది. మన అపాచీ స్పార్క్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ హడూపే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్టార్ట్ బిగ్ డేటా స్టార్ట్ పాయింట్ హడూప్ అని అనుకోవచ్చు అనమాట ఎవరైనా కానీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ హ్యావ్ సెషన్, అదర్వైజ్ వీ కెన్ ఎండ్ ద సెషన్.